అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు పార్టీలు కూడా ప్రచార పర్వం మొదలుపెట్టింది. పార్లమెంట్ ఎన్నికలు ఏ విధంగా ఉండబోతున్నాయో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి జానారెడ్డిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, 6 గ్యారంటీలతో రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తున్నారు. ఎలా ఉండబోతుందండి? అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా ప్రజలు ఆదరించిండ్రో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజలు అంతే విధంగా ఆదరించి అత్యధికమైనటువంటి సీట్లని కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఇది మొత్తం భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా ముందుకు సాగటానికి అవకాశం ఇస్తారు. కానీ కేసీఆర్, కేటీఆర్ పదే చెప్తున్నారు వారు 6 గ్యారంటీ హామీలతో అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఏ హామీలు కూడా వాళ్ళు స్పష్టంగా నెరవేర్చలేదు. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా ఓటు అడుగుతారని కేటీఆర్, కేసీఆర్ పదే చెప్తున్నారు. 1, 2, 3 విషయాలు కాదు. వారు 14లో కానీ ఆ తర్వాత 18లో కానీ 23లో ఇచ్చినటువంటి హామీల్లో కనీసం 10-20% కూడా అమలు చేయనటువంటి వాళ్ళు మాట్లాడటానికి అర్హులు కాదు. అది పదే వాళ్ళు అంటున్న దాన్ని మీరు వెంటనే వాళ్ళ మేనిఫెస్టోలని మీరు పరిశీలించి వారి ముందర పెట్టి తగిన విధంగా వాళ్ళకు జ్ఞానోదయం కలగజేయమని మీలాంటి విలేకరులు మీరంతా మీడియా అంతా కూడా వాళ్ళకి ఆలోచన కలగజేయమని నేను చెప్తున్నాను. దానికి ముఖ్యంగా 1-2 విషయాలు మీకు ప్రధానమైనటువంటి విషయం అంటే చాలా చెప్పేదాని కంటే కరీంనగర్ లండన్ అయిందా, వరంగల్ అదేది డల్లాస్ అయిందా, ఇస్తాంబుల్ హైదరాబాదు ఇస్తాంబుల్ అయిందా, ఆ 2 అవసరం లేదు. ఆ పట్టణాల ప్రజల కొరకు ఇది. కానీ ముఖ్యంగా దళితులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చినారా? దళితులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినారా? ప్రతిసారికి కరువు ఆ తర్వాత మేము వచ్చినాక 2 ప్రతివారు ఇక్కడ ఒక మంత్రి ఉన్నాడు, 2 పంటలకు నీళ్ళు ఇచ్చినాం, మొత్తం 1 ఎకరా ఎండకుంట చూసినాం, ఆఖరి థైలాండ్ చివరి దాకా కూడా నీళ్ళు ఇచ్చినాం అని చెప్పేటువంటిది పదే విన్నరా? ఈయనైతే బాగా విన్నాడు, నువ్వు అప్పుడప్పుడు మధ్యలో. కానీ ఇది చూసుకోండి, వాళ్ళు వచ్చిన 9 సంవత్సరాల్లో 10 సంవత్సరాలు 14-15 అంటే మేమే సగం ఉన్నాం కదా, మేమే సగం ఉన్నాం. ఇరిగేషన్ నీటి సంవత్సరం అంటే జూన్ టు జూన్ అంటే 14-15 అంటే మేము 14-15లో మేమే సగకాలం ఉన్నాం కదా. అంచేత ఆ ఏడు మాత్రమే 2 పంటలు సమృద్ధిగా పడినటువంటి యొక్క సంవత్సరం. ఆ తర్వాత 9 సంవత్సరాల్లో ఈ టేబుల్ కూడా అందులో వస్తే తీసుకొని వేసుకోండి. ఇది ఇరిగేషన్ 4 సంవత్సరాలు ఖరీఫ్ సీజనే లేదు. అంటే వానకాలం అంటున్నారు కదా, ఇది మన తెలంగాణ భాషలో పడండి. ఆ ఖరీఫ్ సీజన్ అంటే వర్షాకాలం పంట 4 సీజన్లో నాగార్జున సాగర్ కింద లేదు. దిస్ ఈజ్ అథెంటిక్గా చెప్తున్నాను వినండి. రెండోది, ఆ తర్వాత ఈ సంవత్సరం ఇంకా ఒక 2 సంవత్సరాలు రబీ కూడా లేదు, 2 సంవత్సరాలు యాసంగి పంట కూడా లేదు, 4 సంవత్సరాలు ఖరీఫ్ పంట లేదు. ఈ 23-24 అసలు యాసంగి లేదు, వానకాలం లేదు. ఇది ఎవరు తెచ్చింది? మేము వచ్చి 3 నెలలు అయింది కదా. కరువు తెచ్చిండ్రంటారు, నీళ్లు తేలేదంటారు, నీళ్లు పోయినాయి అంటారు. హూ ఈజ్ ది రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ఇది ఒకటి పరిణామము, ప్రకృతి, ఇవన్నీ గమనిస్తాం. కానీ ఉట్టినే మాటలు చెప్పి ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయోగమే తప్ప ప్రజలకు ఆ పరిస్థితిని
సరిచేయాలనేటువంటి సీరియస్నెస్ కంటే కేవలం మాటలతోటో లేక ప్రజా డబ్బుతోటి పంచిపెట్టి ప్రజల్ని ఓట్ల రూపంలో కొనుగోలు చేసి పరిపాలన సాగించాలనేది కానీ సుపరిపాలన లేదనేది ఈ రెండు విషయాలకు మీకు నిర్ధారణ. ఇంకా ఒక విషయాన్ని మీకు ఇప్పుడు ఎల్ఎల్సి అనే కాలువ ఉన్నదా? ఏ కాలువ ఎల్ఎల్సి అంటే నుంచి ఆడిపోతుంది. అటు ఉన్నదా? నీ ఊరు అటు కిందనే ఉందా? ఏది ఎల్ఎల్సిలో 42,000 ఎకరాలకు నీరిచ్చేటువంటి దానికి ఎల్ఎల్సి మొదలుపెట్టింది కాంగ్రెస్ హయాంలో పూర్తి చేసి ఒక 30,000 ఎకరాలు ఒక ప్యాకేజీ, 13,000 ఎకరాలు ఒక ప్యాకేజీ. ఆ 30,000 ప్యాకేజ్ పూర్తి చేసి నీళ్లు నడుపుతున్నాం. కొద్ది గొప్ప కొరవలు ఉన్నాయి, ఇంకా పూర్తి చేయలేదు. కానీ 8 సంవత్సరాలు ఈ ప్రభుత్వం వచ్చిన ప్రభుత్వాలు ఇదే జగదీశ్వర్ రెడ్డి నేను పడేసి దేశం అంటే సమర్థ ప్రభుత్వమా అసమర్థ 8 సంవత్సరాల్లో 13,000 ఎకరాలు మిగిలిపోయిన దానికి ఇప్పటి వరకు ఒక ఎకరాకి నీళ్ళు ఇవ్వలేదు. 13,000 సెకండ్ ప్యాకేజ్ ఎల్ఎల్సిలో ఉన్నది. అది 5,000 ఎకరాలు నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ, 4.5 మీ మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీ, 2,000 ఎకరాలు నల్లగొండ కాన్స్టిట్యున్సీ, 3 కాన్స్టిట్యున్సీలకు ఉన్నది. ఈ 12,000 ఎకరాలకు 53 ఎకరాల భూమి మాత్రమే కంపెన్సేషన్ ఇచ్చి క్లియర్ చేయాలి. కేవలం మొత్తం మేమే క్లియర్ చేసినాం భూమి అంతా. ఈ 53 ఎకరాల నష్టపరిహారం ఇవ్వలే, భూమి క్లియరెన్స్ ఇవ్వలే, మైనర్స్ తవ్వలేదు, ఫీల్డ్ ఛానల్స్ లేవు. ఆఫ్టర్ ఆల్ 15-20 కోట్లు కావాలి. సమీక్ష చేయలేదు, కాంట్రాక్టర్ని నిలదీయలేదు, లేక 13,000 ఎకరాలకు నీరిచ్చేటువంటి పథకాన్ని, అవుతున్న పథకాన్ని పూర్తి చేయలేనటువంటి వీరు లక్షల గురించి కేవలం కాగితాల మీద శాంక్షన్లను ఇచ్చి ప్రజల్ని మోసం చేయటం, భ్రమ పెట్టడం, భ్రాంతి పెట్టడం, ఆ విధంగా కమిషన్లు ఎక్కువ వస్తాయని ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఆశపడటం, ఆ విధంగా సాగించిన ఈ ప్రభుత్వం అర్హత లేదు అంటున్నా. అనేక ఫెయిల్యూర్ అయినది అని ఇది మీరు చెప్పిన కేసీఆర్ గురించి. మోదీ కూడా అంతే. ఈ ఒక్కటి చాలనా మీకు? ఈ అడ్వర్టైజ్ మీరే ఇస్తున్నారు కదా, ఇది ఎవరి పేపరు? ఎవరిదైతే అన్ని పేపర్లలో ఉన్నది, మీకు సంబంధించిన. ఏం చెప్తున్నాడు మోదీ? ఇది ఒక్కటి చాలు. ఏం చెప్తున్నాడు? మోదీ గ్యారంటీ, బీజేపీ భరోసా ఏమైనా ఒక్కటి చాలు, ఒక్కటి చెప్పు. వడ్లపై కనీస మద్దతు ధరకు బోనస్ 1000 రూపాయలు. అరే, ఒక్క ఎకరానికి ప్రతి రైతుకు 50,000 రూపాయలు లబ్ధి చేకూరుస్తా నా గవర్నమెంట్ అని 18లో ఇచ్చిన స్టేట్మెంట్. రైట్. ఇప్పుడు 18 అసెంబ్లీలో ఇచ్చినావు, నీకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఇందులో 25,000 అన్నా ఆయన కలిగించేటట్టు చూడయ్యా నాయన. ఇది ఎంత అంటే కేవలం ప్రచారాలు చేయటం, చాలా పటాటోపంగా ప్రతిజ్ఞలు చేయటం, అవి ఇస్తే మీరందరూ రాయటం, మీరు రాసింది చదివి భ్రమపడి భ్రాంతిపడి ప్రజలు మోసపోయేటువంటి ప్రమాదంలో ఉన్న ఈ పరిస్థితిని ఏమి చేయాలని మాలాంటి అనుభవజ్ఞులకు తోయకొని మీకు ఏదైనా తోచింది ఉంటే మాకు సలహా చెప్పండి. ఆ విధంగా పరిపాలించేటట్టుగా మా ప్రయత్నం చేస్తాం మా గవర్నమెంట్. ఓకే. ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్ పార్లమెంట్? ఇంకా ఎలా ఉండబోతుంది పార్లమెంట్? ఇప్పుడు రిజల్ట్స్ వస్తా నా గవర్నమెంట్ అని 18లో ఇచ్చిన స్టేట్మెంట్. రైట్. ఇప్పుడు 18 అసెంబ్లీలో ఇచ్చినావు, నీకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి, ఇందులో 25,000 అన్నా ఆయన కలిగించేటట్టు చూడయ్యా నాయన. ఇది ఎంత అంటే కేవలం ప్రచారాలు చేయటం, చాలా పటాటోపంగా ప్రతిజ్ఞలు చేయటం, అవి ఇస్తే మీరందరూ రాయటం, మీరు రాసింది చదివి భ్రమపడి భ్రాంతిపడి ప్రజలు మోసపోయేటువంటి ప్రమాదంలో ఉన్న ఈ పరిస్థితిని ఏమి చేయాలని మాలాంటి అనుభవజ్ఞులకు తోయకొని మీకు ఏదైనా తోచింది ఉంటే మాకు సలహా చెప్పండి. ఆ విధంగా పరిపాలించేటట్టుగా మా ప్రయత్నం చేస్తాం మా గవర్నమెంట్. ఓకే. పార్లమెంట్ ఇప్పుడు రిజల్ట్స్ చెప్పినాను కదా,
అత్యధికమైన స్థానాలు గెలిచి తిరిగి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక స్థానాలు గెలిచి తీరుతుంది. ఆ విధంగా ప్రజలు అభిమానిస్తారు. ఆ విధంగా ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో మూడు గ్యారెంటీల్లో సగం పూర్తి చేసినాము. ఇంకో 3 ప్రాసెస్లో ఉన్నాయి. ఆ తర్వాత ఈ మిగతా 3 కూడా అంటే 6 గ్యారెంటీల్లో 2-3 అంశాలు ఉన్నాయి కదా, అందులో ఒక్కొక్కటి అంటే సపోజ్ సిలిండర్ ఉన్నది, బస్సులది ఉన్నది. సిలిండర్ది బస్సులది పూర్తి చేసినాం. 25,000ది ఇంకా పూర్తి కాలేదు, అది ప్రాసెస్లో. అట్లనే 2,500 ప్రతి నెలకు. అట్లాగనే చేయూత ఉన్నది, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఇస్తానన్నది శాంక్షన్ అయిపోయింది. చేయూత 4,000ది ప్రాసెస్లో ఉన్నది. ఇందిరమ్మ ఇండ్లది లబ్ధిదారులందరి నుంచి అప్లికేషన్ తీసుకుని అనే అర్హతని పరిశీలిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో పూర్తి చేస్తున్నాం. 5,000 రూపాయలు నువ్వు ఇచ్చినది ఏదైతే ఉన్నదో చేయూత అనేటువంటిది, అది రైతు భరోసా అనేది, అది కూడా ప్రాసెస్లో ఉంది. తప్పనిసరిగా ఇప్పుడు 3-4 పథకాలు ఏదైతే ముందుకు సాగినాయో మిగతాయి కూడా చేసేస్తాము. కానీ నువ్వు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసి సుమారు 30-40 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో పెట్టి, ఆ తర్వాత ప్రభుత్వం నుంచి కట్టవలసింది కూడా డిస్కమ్స్కు డబ్బు కట్టకపోతే ఈ అవకతవకలన్నింటినీ సరిచేయటానికి, ఈ అవకతవకలన్నింటినీ సరిచేసేదానికి మాకు సమయం సరిపోలేదు. ఈ లోపల హఠాత్తుగా వచ్చినటువంటి ఎన్నికలు అది ప్రజలు అర్థం చేసుకోండి. అందుకని ఈ హఠాత్తుగా వచ్చిన ఎన్నికల్ని ఇది ఇవ్వలేదు అనేది చెప్పి మిమ్మల్ని భ్రమించటానికి కాదు. 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని అందించినటువంటి యొక్క పరిపాలన తీరు సవ్యం లేదనేటువంటి విషయాన్ని గమనించండి. మళ్ళీ ఒకసారి మోసపోవద్దు. కాంగ్రెస్ పార్టీకి అత్యధికమైనటువంటి ఓట్లు ఇచ్చి, అత్యధికమైనటువంటి సీట్లు ఇచ్చి, ఇచ్చినటువంటి గ్యారెంటీలని పరిపూర్తి చేయడానికి మాకు అవకాశం ఇవ్వమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రత్యేకంగా మిర్యాలగూడ పార్లమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్, చూడొచ్చు పార్లమెంట్ ఎన్నికల పరిధిలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, మొన్న ఇచ్చినటువంటి హామీలను కూడా నెరవేరుస్తూ వస్తున్నామని ప్రజలంతా కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ కూడా అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.